వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం 35వ దశకానికి చేరుకున్నామమ్మా. 34వ దశకం పరంగా మనం శ్రీరామచరితం అనేటువంటి అంశం, అంటే అది 2 భాగాలుంది. ఇవాళ 2వ భాగం. అయితే మొదటి భాగం పరంగా మనం శ్రీరామ జననం, ఆయన విద్యాభ్యాసం, తర్వాత విశ్వామిత్రుని యొక్క యాగం సంరక్షించడం, తరువాత సీతా స్వయంవరం, అయోధ్యలో చక్కగా సుఖంగా ఉండటం, తదుపరి దశరథుడు పట్టాభిషేకం చేద్దాం శ్రీరామచంద్రుడికి అంటే కైకేయి వరాల ప్రకారం రాముడిని వనవాసం పంపించటం. ఎలా వెళ్ళారు వనవాసానికి? లక్ష్మణ సీతా సమేతుండై వెళ్ళారు. ఆ తరువాత అక్కడ రావణాపహరణం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి నేడు శ్రీరామచరితం 2వ భాగం రీత్యా రావణవధ తదితర అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నీతః సుగ్రీవ మైత్రీం తదను హనుమతా దుందుభేః కాయముచ్చైః క్షిప్త్వాంగుష్ఠేన భూయో లులువిథ యుగపత్పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవఘాతోద్యతమతులబలం వాలినం వ్యాజవృత్యా వర్షావేలామనైషీర్విరహతరలితస్త్వం మతంగాశ్రమాం తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తరువాత ఆంజనేయుడు తన ప్రభువైన సుగ్రీవునితో నీకు స్నేహం కూర్చెను. నిన్న చిట్ట చివరి శ్లోకం పరంగా రావణుడు అట్లా అపహరించుకుని వెళ్ళినాక తర్వాత జటాయువేమో విషయమంతా కూడా రావణుడు ఇట్లా సీతాదేవిని అపహరించగలిగాడు అని శ్రీరామచంద్రునికి చెప్పటం, జటాయువుకు శ్రీరామచంద్రుడు అంత్య సంస్కారం చేసిన తర్వాత కబంధుడనేటువంటి రాక్షసుడిని సంహరించి తర్వాత పంపాతీరంలో ఉన్నటువంటి శబరికి దర్శనమిచ్చి అటు పిమ్మట వాతాత్మజుడైనటువంటి హనుమంతుని చూచి మిక్కిలి సంతసించితివి అని చెప్పుకున్నాం కదా. ఆ రీతిగా ఆ యొక్క హనుమంతుడు
తన ప్రభు అయినటువంటి సుగ్రీవునితో శ్రీరాముడికి స్నేహాన్ని కూర్చారుట. దుందుభి అను మహారాక్షసుని కళేబరమును కాలి బొటన వ్రేలిచే దూరంగా విసిరివేసితివి. 7 తాటి చెట్లను ఒకే ఒక్క బాణముచే ఛేదించితివి. తరువాత సుగ్రీవుని చంపుటకై ప్రయత్నించుచున్న మహాబలశాలియగు వాలిని అధర్మములకు పాల్పడినాడను వ్యాజముతో చంపితివి. ఆ తరువాత మతంగాశ్రమ సమీపమున వర్షాకాలమునంతయు సీత విరహము చేత బాధపడుచు గడిపితివి తండ్రి అని రామసుగ్రీవ మైత్రి వనర్చారు హనుమంతుడు. ఆ తరువాత ఈ యొక్క 7 తాడి చెట్లను ఒకే ఒక్క బాణంచే ఛేదించి మహాబలశాలియగు వాలిని ఎంతో అధర్మములకు పాల్పడినాడు కదా అనేటువంటి దృక్పథంతో వాలిని సంహరించావు స్వామి అని. తరువాత వర్షాకాలమంతయు కూడా ఆ యొక్క మతంగాశ్రమ సమీపంలో సీతాదేవి యొక్క విరహం చేత బాధపడుచు గడిపితివి తండ్రి అని చెప్పి భగవంతుడికి అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వారి యొక్క క్లేశం, సీతాదేవి గురించిన క్లేశం రీత్యా మనం అర్థం చేసుకోవాలి ఏమ్మా. అంతేగాని దేవుళ్ళు కూడా మనుషుల్లాంటి వాళ్లే అని ఎగతాళులు చేయకూడదు. అర్థమైందా? వారు ఏ పని చేసినా అది లోక కళ్యాణానికి, వారి ఏ ఆలోచన, ఏ స్పందన ఏది ఉన్నా అది లోక కళ్యాణానికి, దీన జనోద్ధరణకి, మానవుల శ్రేయస్సు కోసం. మన ఆలోచనలు మన విషయ వాసనలు పెంచటానికి, జన్మలు పెంచడానికి మనకి భగవంతుడికి అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి మనకు కలిగే ఆలోచనలే భగవంతుడికి కలిగేస్తున్నాయని చెప్పి మనం స్కెచ్లు వేయకూడదు. సద్గురవే నమః. తదుపరి శ్లోకం. సుగ్రీవేణానుజోక్త్యా సభయమభియతా వ్యూహితాం వాహినీం తాం రూక్షాణాం వీక్ష్య దీక్షుద్రుతమథ దయితా మార్గణాయావనం రామ్ సందేశం చాంగులీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలి మార్గే మార్గే మమార్గే కపిభిరపి తదా త్వత్ప్రియా సప్రయాసైః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, లక్ష్మణుని మాటలకు భీతిల్లిన సుగ్రీవుడు వెంటనే నీ కడకు వచ్చి వ్యూహరచనతో వానర భల్లూక సైన్యమును ఒకచోట చేర్చెను. నీకు ప్రాణతుల్య అయిన సీతాదేవుని నలుదిక్కుల యందును వెంటనే అన్వేషించుటలో తత్పరత్వము గల సైన్యమును చూచి నీవు ఎంతయో ప్రసన్నుడవైతివి తండ్రి. అప్పుడు నీవు హనుమంతునకు నీ ఉంగరమును ఇచ్చి నీ సందేశమును తెలిపితివి. అంతట వానరులందరూ అన్ని మార్గముల యందును పెక్కు ప్రయాసలకు ఓర్చియు సీతాదేవిని వెతికిరి అని. లక్ష్మణుని మాటలకు భీతిల్లిన సుగ్రీవుడు అంటే అసలు శ్రీరామచంద్రుడు ఆ యొక్క సీతాదేవిని గూర్చిన ఆక్రోశంతో ఏమైపోతారా అనేటువంటి భీతి లక్ష్మణ స్వామికి ఒక సందర్భంలో కలుగుతుంది. అందువలన ఇంత పరితపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి సుగ్రీవుడికి చెప్పేటప్పటికీ ఎంతో భయపడి సుగ్రీవుడు, ఎందుకంటే మనం రామాయణ పరంగా తీసుకుంటే ఒక సందర్భంలో ఇప్పుడు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత రాజ్యభోగాలతో ఈ ఇచ్చిన మాటను కూడా మర్చిపోతారు సుగ్రీవుడు. ఒక సందర్భంలో మర్చిపోయేటప్పటికీ అప్పుడు లక్ష్మణ స్వామికి ఎంతో కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ మైత్రి యొక్క ఉద్దేశం ఏమిటి? వాలిని చంపి తనకి సుగ్రీవుడికి న్యాయం చేస్తాను అని రామ ప్రతిజ్ఞ. రాముడికి ఆ యొక్క సీతామహాసాధ్విని వెతికి ఆవిడ ఎక్కడ ఉన్నదో ఏమిటో అన్వేషణ గావించడానికి తను తన వారందరూ కూడా సహకారం అందిస్తామనేటువంటి ప్రతిజ్ఞ సుగ్రీవుడి పరంగా. మరి రామ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు.
మరి సుగ్రీవుడు ఆ యొక్క రాజ్యభోగాలలో మునిగి తేలుతూ ఉండేటప్పటికీ మరి లక్ష్మణస్వామికి మరి కోపం రాదు. అసలే ఆయన శేషసాయి కదా. ఉం? కోపం వచ్చేటప్పటికి అక్కడ మనం రామ విజయం గ్రంథంలో ఇది చెప్పుకున్నాం కదా అమ్మా. అయితే ఎంతో ఉగ్రంతో వస్తారు సుగ్రీవుడి దగ్గరికి. ఏ వీళ్ళు వచ్చి పరిచారకులు వచ్చి చెప్తారు, ఇట్లా లక్ష్మణస్వామి వచ్చారు, ఎంతో ఆవేశంతో ఉన్నారు అని చెప్పేటప్పటికి ఇక్కడ మనం చూడండి, ఆ యొక్క హనుమయ్య ఉన్నారే ఆయన సూక్ష్మ బుద్ధి ఇక్కడకు చూడండి. ఆయన ఏమంటారు వెంటనే, నువ్వు ఒంటరిగా వెళ్ళవద్దు, భార్యా సమేతుండవై వెళ్ళి లక్ష్మణ స్వామిని శరణు వేడుకో అని చెప్పంటారు. అది ఎందుకంటే ధీరులు ఎప్పుడూ కూడా స్త్రీల ఎదుట, పసిపిల్లల ఎదుట వాళ్ళ యొక్క ఉగ్రత్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శనలు చేయరు, ఎంతో వినయంతో ఉంటారు. అందుకని ఆ యొక్క ఉగ్రత్వం వెంటనే ఆయన ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉన్నది అన్నట్లుగా హనుమంతుల వారు అలా సలహా ఇచ్చేటప్పటికి సుగ్రీవుడు భార్యా సమేతుండై వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని లక్ష్మణ స్వామికి అన్నమాట ప్రకారం సహకారం అందిస్తానని చెప్పి తెలియచేసి వెంటనే ఏం చేశారు, వానర భల్లూక సైన్యానంతటినీ కూడా చకచక ఒక చోట చేర్చేసి ప్రాణతుల్యమైనటువంటి శ్రీరామచంద్రునికి ప్రాణతుల్యమైనటువంటి ఆ సీతాదేవిని నలుదిక్కుల యందును అన్వేషించుటలో తత్పరత్వం కలిగినటువంటి ఆ సైన్యాన్ని చూపారుట. వెంటనే ఆ సైన్యాన్ని చూచి శ్రీరామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. అప్పుడు ఇహ హనుమంతుడు బయలుదేరినాక ఆ హనుమంతుల వారికి అంగుళీయకాన్ని ఇచ్చి తన సందేశాన్ని తెలియచేశారన్నమాట శ్రీరామచంద్రుడు. అట్లా అన్ని మార్గముల యందును కూడా వానరులంతా కూడా తలా మార్గం వైపు వెళ్ళి సీతాదేవిని వెతికిరి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వద్వార్తా కర్ణనోద్యద్గరుదురుజవ సంపాతి సంపాతి వాక్య ప్రోత్తీర్ణార్ణోధిరంతర్నగరి జనకజాం వీక్ష్య దత్వాంగుళీయం ప్రేక్షూద్యోద్యానమక్షక్షపణచణరణః సోఢబంధో దశాన్యం దృష్ట్వా ప్లుష్ట్వా చలం కాం ఝుటితి స హనుమాన్ మౌళిరత్నం దదౌ తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, నీ వార్తను వినుట వలన సంపాదియను గృధ్రరాజు వెంటనే రెక్కలు వచ్చినవి. గృధ్రరాజునకు వెంటనే రెక్కలు వచ్చినవి. ఆ సంపాతి సీతాదేవి సముద్ర మధ్యమందు గల లంకానగరమునందు ఉన్నట్లు వానరులకు చెప్పాను. అందువలన హనుమంతుడు సముద్రమును దాటి లంకానగరమును ప్రవేశించెను. అశోకవనమున సీతాదేవిని చూచి ఆమెకు నీ ఉంగరమునిచ్చను. పిమ్మట అతడు అశోకవనమును నాశనము చేసి యుద్ధమున రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడా వధించెను. తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర బంధమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడి ఆ మారుతి రావణాసురుని సభకు వెళ్ళెను. పిమ్మట లంకానగరమును దహించి తిరిగి వచ్చెను. పిదపాతడు సీతాదేవి తనకు ఇచ్చిన చూడామణిని నీకు సమర్పించెను అని. వెంటనే సంపాతి అందించినటువంటి సమాచారం ఏమిటి అంటే, లంకానగరంలో, ఆ లంకానగరం ఎక్కడుంది, సముద్ర మధ్యంలో ఉన్నటువంటి లంకానగరం నందు సీతాదేవి ఉన్నది అని వానరులకు సమాచారం అందిస్తారు. అప్పుడు వెంటనే హనుమంతుడు సముద్రమును దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని చూచి ఆమెకు శ్రీరామచంద్రుని యొక్క అంగుళీయకం గుర్తుగా, తను అక్కడ నుండి రామచంద్రుని నుంచి దూతగా వచ్చారు అనేటువంటి గుర్తుగా అంగుళీయకాన్ని చూపించి తరువాత ఆమెకు ధైర్య వచనాలు చెప్పి, నమ్మికమైనటువంటి వచనాలన్నీ కూడా చెప్పి, అక్కడ ఏమిటి మనం చెప్పుకున్నదమ్మా, గురు రూపంలో ఉన్నారు హనుమంతుల వారు. అక్కడ ఆత్మ ఎవరు? సీతాదేవి. గురువు హనుమంతుడు, అక్కడ పరమాత్మ శ్రీరామచంద్రుడు.
ఇక్కడ మనం జీవుల రీత్యా తీసుకుంటే ఈ యొక్క ఆత్మని పరమాత్మకి అనుసంధానం చేసేవారు ఎవరు? సద్గురువు అన్నట్లుగా భావన మనం సుందరకాండ తాత్విక విశ్లేషణలో చెప్పుకున్నాం. ఏమ్మా, అట్లా ఆమెకి ఎంతో నమ్మకమైనటువంటి వచనాలన్నీ కూడా చెప్పి సాంత్వన కలగచేసి తర్వాత ఏమన్నారు, ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి. అసలు ఇహ సీతాదేవి ఇంకా రాముల వారు రారులే, ఇహ తనకిహ మరణమే శరణ్యం అని చెప్పి ఆవిడ తన జడతోనే ఉరి వేసుకుని ఇదవుదాం అనుకునే సమయంలో చాలా శుభశకునాలు గోచరిస్తూ ఉంటాయి. ఎడం కన్ను అదరటం స్త్రీలకంతే కదా, ఎడం వైపు అవయవాలు అదిరితే చాలా మంచిది, శుభ సూచకం అన్నమాట. ఎడం కన్ను అదరటం, వక్షస్థలం అదరటం, తొడ అదరటం, ఇవన్నీ కూడా చాలా శుభ సూచనలు. ఇలా కనబడుతున్నాయేమిటి, నేనింత క్లేశంలో ఉండి ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు అని అనుకుంటారు. అంతేకాక ఆ సమయంలో వెంటనే రామ సంకీర్తనం వినపడుతుంది ఆవిడికి. అప్పుడు తల పైకెత్తి చూస్తే ఆ చెట్టు మీద చిన్ని హనుమయ్య కూర్చుని ఆ యొక్క రామ సంకీర్తనం చేస్తూ ఉంటారు కదా. జ్ఞాపకం వచ్చే ఉంటుంది, మీకు అందరికీ తెలుసు, ఊరికే సందర్భానుసారం చెప్తున్నా. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన అంశం ఏం చెప్పుకోవాలి అంటే, ఎప్పుడైతే హనుమంతుల వారు వచ్చి విషయమంతా కూడా విశదపరిచి శ్రీరామచంద్రుడు వచ్చి ఈ లంకా నగరాన్ని తుదముట్టించి రావణాసురుడిని సంహరించి ఆ సీతాదేవిని చేపట్టుతాడు అనేటువంటి వచనాలు ఎప్పుడైతే చెప్పారో ఆవిడేమంటారు, అయ్యో ఇంకా నయం. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఏమిటి అంటే, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి అని చెప్పి ప్రాణత్యాగం చేసేసా కాదు, ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి 100 ఏండ్ల ఆయుర్దాయాన్ని కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా చేజార్చుకోకూడదు, ఎలాంటి నిర్ణయాలు కూడా మనం ఆ విషయంలో తీసుకోకూడదు. ఎందుకంటే అమ్మా, 100 ఏండ్ల ఆయుర్దాయం అంటే ఆ 100 ఏండ్లు ఎక్కడ అని పక్క ఆలోచనలొద్దు, ఎంత ఆయుర్దాయం ఉంటే అంత. మనము మరణాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదమ్మా. ఎంత ఆయుర్దాయం ఉంటే అంత ఆయుర్దాయం కూడా మనం ఉండాలి, భూమిపై ఉండి తీరాలి. అది ఇహపరాలకు మంచిది. ఈ కష్టాలతో ఏముంటామని చెప్పి అనుకుంటే ఇప్పుడు అదే చెప్పారు, 100 ఏండ్లు కూడా కష్టాలే ఉండవమ్మా. మిళితం ద్వంద్వ ప్రకృతే ఈ జగత్తు, ద్వంద్వ ప్రకృతే మానవ జీవితం. ఇప్పుడు కూడా ఒకే రీతిగా ఎవరికి ఉండదు, మారుతూ ఉంటుంది ఒకే రీతిగా. అంటే ఇప్పుడు మనం సుఖంలో ఉన్నామంటే గగ అని కష్టాలు వస్తాయా ఏమిటి అని మనం ఆకాశం వైపు చూడక్కర్లా, అది వేరే కోణం. ఎప్పుడూ సుఖంగా ఉండేటువంటి పుణ్యశాలురు ఉంటారు, కానీ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి కష్టాలే సదా అనేటువంటి దృక్పథం కూడదు. రేపు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల్ని ఆస్వాదించడానికి నువ్వు బ్రతికుండాలి. నువ్వు ప్రేతాత్మ అయితే ఏం ఆస్వాదిస్తావు? అది సరేనా? ఆ తరువాత అట్లా అనుకుంటారు సీతాదేవి. సరే తర్వాత అప్పుడు ఆమె విషయం గ్రహించి తన యొక్క చూడామణిని రామచంద్రుడికి ఆ యొక్క హనుమంతుల వారితో పంపించటం గుర్తుగా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగింది అంటే, రావణుని పుత్రుడైనటువంటి అక్షకుమారుని హనుమంతుల వారు వధించటం, అశోకవనాన్ని ధ్వంసం చేయడం, లంకా నగరాన్ని దహించి ఆ యొక్క మళ్ళీ శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి చూడామణిని సమర్పించడం చేశాడు కదా తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపిచమూచక్ర విక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచరేంద్రానుజాశ్రీయమాణః తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనా పార్థ్యరోష ప్రాస్తాగ్నేయాస్త్ర తేజస్త్ర సదుదధిగిరా లబ్ధవాన్ మధ్యమార్గం.
అప్పుడు సుగ్రీవుడు, అంగదుడు మొదలైన మహావానర సైన్యముతో కూడి నీవు సముద్రమునకు చేరితివి. అక్కడ రావణాసురుని తమ్ముడైన విభీషణుడు నిన్ను ఆశ్రయించెను. అతడు వివరించుచున్న శత్రు రహస్యములను వినుచు దారి నొసంగుమని సముద్రుని ప్రార్థించితివి. అతడు నీ ప్రార్థనను పట్టించుకొనందువలన కోపముతో ఆగ్నేయాస్త్రమును ప్రయోగించితివి. అంతట సముద్రుడు భయపడి నీకు వారధిని దాటు ఉపాయమును తెలిపెను అని. అయితే ఎప్పుడైతే హనుమంతుల వారు సీతాదేవి యొక్క చూడామణిని ఇచ్చారో, ఇహ విషయమంతా కూడా క్షుణ్ణంగా గ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు, అంగదుడు మొదలైన మహావానర సైన్యంతో కూడి సముద్ర తీరానికి చేరారుట. అక్కడ విభీషణుడు వచ్చి ఈ యొక్క రామచంద్రుని ఆశ్రయిస్తారు కదా. ఆ విభీషణుడు వివరిస్తున్నటువంటి శత్రు రహస్యాలను వినుచు సముద్రుడిని దారి నొసంగమని చెప్పి అడిగితే ఆ సముద్రుల వారు ఎంతసేపటికి కూడా ఆ యొక్క రామచంద్రుని ప్రార్థనను పట్టించుకోకపోయేటప్పటికీ కోపం వచ్చి శ్రీరామచంద్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే అప్పుడు భయపడి సముద్రుడు వారధిని దాటేటువంటి ఉపాయం, ఇక్కడ ఈ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించేటువంటి ఉపాయాన్ని తెలియచేశారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కీశైరాశాంతరోపాహృతగిరినికరైః సేతుమాధాప్యయాతో యాతూన్యామర్ద్యదంష్ట్రా నఖశిఖరిశిలా సాలసేస్త్యైస్వసైన్త్యైః వ్యాకురువన్ సానుచేస్త్వం సమరభువి పరం విక్రమం శక్రజేత్రా వేగాన్నాగాస్త్రబద్ధః పతగపతిగరున్మారుతైర్మోచితో భూః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అప్పుడు వానరులు అన్ని దిక్కుల నుండి కొండలను, గుట్టలను తెచ్చి వంతెనను నిర్మించిరి. ఆ వంతెనపై లంకానగరమునకు వెళ్లి నీ వానర సైన్యం తమ దంష్ట్రలు, గోళ్లు, రాళ్లు, చెట్లు అనే ఆయుధములచే శత్రు సైన్యమును చీకాకుపరచను. తమ్మునితో కలిసి నీవు శత్రువులపై రణరంగమున అపార విక్రమమును చూపించుచుండగా ఇంద్రజిత్తు మిమ్ములను నాగాస్త్రముచే బంధించెను. అప్పుడు గరుత్మంతుని రెక్కల గాలిచే ఆ నాగాస్త్ర బంధం తొలగిపోయెను స్వామి అని. సేతువు నిర్మించినాక ఆ వంతెన మీదుగా లంకానగరమునకు వెళ్లి వానర సైన్యం తమ యొక్క రాళ్ళు, గోళ్లు, చెట్లు అనేటువంటి ఆయుధములచే, దంష్ట్రలు ఈ పళ్ళు దంతాలవి అన్నమాట, ఆయుధములచే శత్రు సైన్యాన్ని చికాకుపరిచారుట. లక్ష్మణునితో కలిసి శత్రువులపై రణరంగమున అపార విక్రమ పరాక్రమములను చూపిస్తూ ఉంటే ఇంద్రజిత్తు ఇంతలో రామలక్ష్మణులను నాగాస్త్రముచే బంధించేటప్పటికీ గరుత్మంతుడు వచ్చి ఆ యొక్క నాగాస్త్ర బంధమును తొలగించారుట. ఏమ్మా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సౌమిత్రీస్త్వత్ర శక్తి ప్రహృతి గలద సురువాత జానీత శైల ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత కృశ్రుతి శ్లాఘినం మేఘనాదం మాయాక్షోభేషు వైభీషణ వచన హృత స్తంభన కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వీతలమఖిల చమూ భక్షిణం వ్యక్షిణోస్త్వం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ప్రహారం వలన మూర్ఛపోయెను. అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతమును తీసుకుని వచ్చెను. దానిపై గల ఓషధుల వాసనచే లక్ష్మణుడు మూర్ఛ నుండి తేరుకొనెను. తరువాత మాయా విద్యా ప్రవీణుడు, ప్రగల్భములను పలుకుచున్నవాడు అగు మేఘనాథుని లక్ష్మణుడు సంహరించెను. అటు పిమ్మట రాక్షసుల మాయల వలన
నీవు చింతించుచున్నప్పుడు విభీషణుడు నీకు ధైర్యం చెప్పసాగను. అప్పుడు భూమినంతయు కంపింపచేయుచు సమస్త వానర సైన్యమును భక్షించుచున్న కుంభకర్ణుడు రణరంగమునకు రాగా అతనిని నీవు సంహరించితివి తండ్రి అని. నాగాస్త్రం నుంచి రామలక్ష్మణులను గరుత్మంతుల వారు ఆ నాగాస్త్ర బంధనాలు వారి ఇరువురికి తొలగించినాక, అయితే లక్ష్మణుడు ఇంతలో ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి శక్తి ప్రహారం వల్ల మూర్ఛపోయారటమ్మా. అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతమును తెచ్చి వెంటనే ఆ యొక్క ఓషధుల వాసనల వలన లక్ష్మణుడు మూర్ఛ నుండి తేరుకోవటం, తరువాత మేఘనాథుని కూడా లక్ష్మణుడు సంహరించారుట. ఇంద్రజిత్తు, మేఘనాథుడు, అక్షకుమారుడు వీళ్ళంతా కూడా రావణాసురుని యొక్క కుమారులు. అటు పిమ్మట రాక్షసుల మాయల వలన ఆ యొక్క శ్రీరామచంద్రుడు చింతిస్తూ ఉండేటప్పటికీ విభీషణుడు ధైర్యం చెప్పసాగారుట. అప్పుడు భూమినంతయు కంపింపచేయుచు సమస్త వానర సైన్యమును భక్షించుచున్నటువంటి కుంభకర్ణుడు రణరంగానికి వచ్చేటప్పటికీ ఆ కుంభకర్ణుడిని శ్రీరామచంద్రుడు సంహరించారు అని. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తదుపరి శ్లోకం. గృహన్ జంభారి సంప్రేషిత రథ కవచౌ రావణేనాభియుధ్యన్ బ్రహ్మాస్త్రేణాస్య భిందన్ గళతతిమబలామాగ్నిశుద్ధాం ప్రగృహన్ దేవశ్రేణీవరో జీవిత సమరమృతై రక్షతైరుక్షసంఘైః లంకాభర్త్రా చ సాకం నిజనగరమగాః సప్రియః పుష్పకేణ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నీవు రావణునితో యుద్ధము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు కవచమును రథమును పంపెను. వాటిని స్వీకరించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని సంహరించితివి. అటు పిమ్మట అగ్నిశుద్ధయైన సీతాదేవిని పరిగ్రహించితివి. అప్పుడు దేవతలు రణరంగమున చనిపోయిన వానరులను పునరుజ్జీవితులను చేసిరి. వానరులందరూ లంకాధిపతి అయిన విభీషణుడును వెంటరాగా సీతాదేవితో గూడి పుష్పక విమానంపై అయోధ్య నగరమునకు ఇచ్చేసితివి అని. రావణునితో యుద్ధం చేయడానికని చెప్పి దేవేంద్రుడు కవచాన్ని రథాన్ని కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడికి పంపారుట. వాటిని స్వీకరించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని సంహరించితివి. నారాయణ 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 నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ విధంగా ఇందాక కుంభకర్ణుడిని సంహరించాడు రామయ్య, ఇప్పుడు రావణాసురుడిని సంహరించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమిటి? ఆ యొక్క జయ విజయుల రెండవ జన్మ ఏది? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదటిది, రావణ కుంభకర్ణులు రెండవ జన్మ. ఈ రెండవ జన్మలో వారిరువురిని కూడా మట్టు పెట్టాడు. విరోధంతో ఉన్నటువంటి వారిరువురిని మట్టు పెట్టాడు ఆ యొక్క విష్ణువు, శ్రీ మహావిష్ణువు అని చెప్పి కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఏమ్మా సరే. ఆ తరువాత సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమన్నారు కదా, అందుకని అగ్నిశుద్ధ అయిన సీతాదేవిని పరిగ్రహించి తర్వాత లంకాధిపతి అయిన విభీషణుడు వెంటరాగా, అంటే విభీషణుడికి లంక పట్టాభిషేకం చేస్తారు కదా, అది లంకా నగరాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు కదా. సీతాదేవితో కూడి పుష్పక విమానంపై అయోధ్య నగరానికి వచ్చేశారు శ్రీరామచంద్రుడు సీతా సమేతుండై
అది. ఇంకోటి విషయం ఏం చెప్పారు అంటే, రణరంగమున చనిపోయినటువంటి వానరులందరినీ కూడా దేవతలు పునరుజ్జీవితుల్ని చేసిరి. వారందరినీ కూడా వానరుల్ని బ్రతికించారు అని చెప్పి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రీతో దివ్యాభిషేకైరయుత సమధికాన్ వత్సరాన్ పర్యరంసీః మైథిల్యాం పాపవాచ శివ శివ కిల తాం గర్భిణీమభ్యాసీః శత్రుఘ్నేనార్దయిత్వా లవణ నిశిచరం ప్రార్థయ శూద్రపాశం తావద్వాల్మీకి గేహే కృతవసతిరుపాసూత సీతాసుతౌ తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పట్టాభిషేకమును చేసుకుని 10,000 సంవత్సరములకు పైన అనగా 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేయుచు సుఖముగా ఉంటివి తండ్రి. తరువాత ఒకనాడు నీ పౌరజనమునందు ఒకడు చెడు మాటలను పలికినంత మాత్రమున అయ్యయ్యో నిండు చూలాలైన సీతాదేవిని వనములకు పంపించితివట. నీ పనుపున శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించెను. తన ధర్మమును అతిక్రమించిన శూద్రుని నీవు సంహరించితివి. ఆ సమయమున వాల్మీకి యొక్క ఆశ్రమమున ఉన్న సీతాదేవి 2 పుత్రులను ప్రసవించినది తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. వాల్మీకేస్త్వత్సుతోద్గాపిత మధుర కృతేరాజ్ఞయా యజ్ఞవాటే సీతాం త్వయ్యాప్తు కామే క్షితిమవిశదసౌ త్వం చ కాలార్ధితో భూః హేతోః సౌమిత్రిఘాతి స్వయమథ సరయూమగ్ననిశేషభృత్యైః సాకం నాకం ప్రయాతో నిజపదమగమో దేవా వైకుంఠమాద్యం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, నీవు అశ్వమేధయాగం చేసినప్పుడు యజ్ఞశాల యందు నీ పుత్రులైన లవకుశలు వాల్మీకి యొక్క ఆజ్ఞతో మహాకావ్యమైన రామాయణమును మధురముగా గానము చేసిరి. సీతాదేవి పవిత్రతను గూర్చి నీకు వాల్మీకి మహర్షి ప్రతిజ్ఞాపూర్వకముగా తెలిపెను. అంతట నీవు ఆ సాధ్విని పరిగ్రహించుటకు సిద్ధపడితివి. ఇంతలో ఆ భూసుత తన తల్లి అయినటువంటి భూదేవి గర్భమున ప్రవేశించెను. పిదప కాలపురుషుడు స్వయముగా నీ కడకు వచ్చి, స్వామి, నీ అవతార పరమార్థం పూర్తి అయినది. ఇహ నీవు వైకుంఠమునకు వచ్చినచో బావుండును అని ప్రార్థించెను. అంతటా నీవు అపరిహార్య కారణమున లక్ష్మణుని పరిత్యజింపవలసి వచ్చెను. పిమ్మట నీవు అయోధ్యాపురజనులతో గూడి సరయూ నదిలో ప్రవేశించి ఆనందధామము స్వస్థానమగు వైకుంఠమును చేరితివి తండ్రి. అశ్వమేధయాగం చేసి యజ్ఞశాల యందు చేసినప్పుడు యజ్ఞశాల యందు ఆ యొక్క లవకుశలు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని మధురంగా గానం చేశారుట. సీతాదేవి పవిత్రతను గూర్చి వాల్మీకి మహర్షుల వారు శ్రీరామచంద్రునికి ప్రతిజ్ఞాపూర్వకంగా తెలిపారు. అంతటా ఆ సాధ్విని పరిగ్రహించడానికి అని చెప్పి మళ్ళీ సీతాదేవిని తీసుకుని వద్దాం రాజ్యానికి అని అనుకునేటప్పటికీ అంతలో ఆ యొక్క భూసుత అంటే భూదేవి యొక్క బిడ్డే కదా, ఆవిడ భూమిలో దొరుకుతారు కదా, అట్లా భూగర్భానికే అంటే భూదేవి గర్భానికే ప్రవేశించేశారు. పిదప కాలపురుషుడు వచ్చి, స్వామి, ఇహ నీ అవతార కార్యం పరిసమాప్తి అయినది కాబట్టి ఇహ వైకుంఠానికి వస్తే బాగుంటుంది అని ప్రార్థించారుట. అప్పుడు అయోధ్యాపురజనులతో కూడి సరయూ నదిలో ప్రవేశించి ఆనందధామం స్వస్థానమగు వైకుంఠమును చేరుకున్నారుట. ఆ యొక్క
శ్రీరామచంద్రమూర్తి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. सोऽयं मर्त्यावतारस्तव खलु नियतं मर्त्यशिक्षार्थमेवं निःश्लेषार्तिर्निरागस्त्यजनमपि भवेत् कामधर्मातिसक्त्या नो चेत् स्वात्मानुभूतेः क्वनु तव मनसो विक्रिया चक्रपाणे सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधुनु व्याधितापान्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, కేవలము రాక్షసులను సంహరించుటకు మాత్రమే గాక మానవులకు ఆదర్శ జీవనమును బోధించుటకు నీవు మానవుడవై అవతరించితివి తండ్రి. మిక్కిలి ప్రేమయున్నచో మానవులలో ఆత్మీయుల ఎడబాటు వలన ఎక్కువ దుఃఖం కలుగునని తెలుపుటకే నీవు సీత విరహ బాధను అనుభవించినట్లు ప్రదర్శించితివి. అది మొదటి శ్లోకంలో చెప్పుకోలే మనం. అది అట్లే ధర్మమునందు అత్యాసక్తి ఉండుట వలన కూడా మానవులు స్వజనులను పరిత్యజింపవలసి వచ్చునని బోధించుటకు జనవాక్యమును మన్నించు నెపముతో సీతాదేవిని అడవులకు పంపుట, అవతార పరిసమాప్తి సమయమున లక్ష్మణుని పరిత్యజించుట అను కార్యములను లీలలుగా ప్రదర్శించితివి. యథార్థముగా నీవు శుద్ధ సత్వ స్వరూపుడవు, రాగము మోహము మొదలగు వాటికి అతీతుండవు కనుక నీకు ఎట్టి వికారములను ఉండవు తండ్రి. పైగా లక్ష్మీదేవియే అయిన సీతాదేవి నీకు నిత్యానపాయిని అనగా ఆమె నిన్ను ఎన్నడును విడిచియుండదు. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుండు సర్వదా నీకు ఆంతరంగికుడు. అట్టి చక్రపాణి పవనపురాధీశ, వ్యాధి తాపముల నుండి నన్ను రక్షింపుము తండ్రి, మమ్మల్నందరినీ కూడా రక్షించు తండ్రి అని చెప్పి. రామావతారం అసలు ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు ఈ చివరి శ్లోకంలో. కేవలం రాక్షసులను సంహరించడానికి కోసం అని చెప్పి అవతారం కాదు. ఆ అవతారం యొక్క పరమార్థం ఏమిటి అంటే మానవులకు ఆదర్శ జీవనాన్ని బోధించడానికని చెప్పి అలా మానవుడై అవతరించాడు. మిక్కిలి ప్రేమ, మిక్కిలి ఏమిటి అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఆపేక్షలు మానవులలో ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళ ఎడబాటు వలన ఎవరి మీదనైతే మనుషులే గాని వస్తువులే గాని ప్రదేశాలే గాని ఏదైనా గాని బాంధవ్యాలే గాని ఏమవుతుంది అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటే కనుక వాళ్ళ ఎడబాటైతే కనుక ఎక్కువ దుఃఖం కలుగుతుందిరా నాయనా అని చెప్పడానికి సీతా విరహ బాధను అనుభవించినట్లు నటించితివి, ప్రదర్శించితివి. అది ఒక్క ప్రదర్శనలాగా అన్నమాట. అది అట్లే ధర్మమునందు అత్యాసక్తి ఉండుట వలన కూడా మానవులు స్వజనులను పరిత్యజింపవలసి వచ్చునని బోధించుటకు జనవాక్యమును, ఇప్పుడు ఆ జనవాక్యాన్ని చూసుకునే కదా అది జనవాక్యం. ఇప్పుడు ఎవరో రజకుడు ఏదో అన్నారు అని చెప్పి సీతాదేవిని అట్లా మరలా కానల్లో వదిలిరమ్మని చెప్పి అన్నారు. అది ఎందుకు జరిగింది అనేటువంటి చెప్తున్నారు చూడు. ఏమిటి అంటే ధర్మమునందు అత్యాసక్తి ఉండుట వలన. అది మరి ధర్మం, ఆ ధర్మాన్ని తప్పకూడదు అనేటువంటి ఇది కూడా ఇప్పుడు సద్గురు అన్నట్టు మంచి ఒక వ్యసనమే, చెడు ఒక వ్యసనమే అని చెప్పి అంటారు. అట్లాగే ఆ ధర్మం ఎడల అధిక ఆసక్తి ఉంటే కనుక అలా మానవులు స్వజనులను కూడా వదులుకోవలసి వస్తుంది అని బోధించుటకు జనవాక్యాన్ని మన్నించే నెపంతో సీతాదేవిని అడవులకు పంపావు తండ్రి. లక్ష్మణుని అవతార పరిసమాప్తి సమయమున పరిత్యజించావు అనేటువంటి కార్యములను లీలలుగా ప్రదర్శించావు రామావతారంలో. కాని యథార్థముగా నీవు శుద్ధ సత్వ స్వరూపుడవు, రాగము మోహము మొదలైన వాటికి అతీతుండవు కనుక
నీకు ఎట్టి వికారములను ఉండవు తండ్రి అని. పైగా లక్ష్మీదేవియే సీతాదేవి. ఇంకా అసలు ఎడబాటు ఎక్కడిది? లక్ష్మీదేవి యొక్క స్థానం ఏమిటి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలోనే ఆవిడ స్థానం. కాబట్టి ఇంకా ఆవిడతో ఎడబాటు ఎక్కడ ఆయనకి అన్నట్లుగా, లక్ష్మీదేవియే అయిన సీతాదేవి నీకు నిత్యానపాయిని అనగా ఆమె నిన్ను ఎన్నడూ విడిచి ఉండదు కదా తండ్రి అని. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు సర్వదా నీకు అంతరంగికుడు. అట్టి చక్రపాణి పవనపురాధీశ, మా యొక్క వ్యాధి తాపములను అన్నిటి నుండి రక్షించి కాపాడు తండ్రి అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. శ్రీరామ జయ రామ సీతారామ, శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఇది శ్రీరామచరితం అను 35వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం, కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం, చారు కుంకుమాపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం, లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం, దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం, పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ తులమంగళం, విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుజనచిత్తకామితాయ సుభగమంగళం, రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం, సర్వమంగళం నిత్యమంగళం, నిత్యమంగళం. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.